Telugu states there's nothing like nepotism. Nothing like nepotism, you trust me. If there's something that your family has built, if you're not going to take it forward, then you're a failure. Nepotism అనేది పార్ట్ ఆఫ్ హ్యూమన్ కల్చర్. చిరంజీవి గారు ఆయన కొడుకుని లాంచ్ చేస్తారు, మీ కొడుకుని లాంచ్ చేయాలా? Telugu industry was more based on nepotism. Nani wouldn't have been such a big star. I think that whole nepotism word is media created and social media created. You don't use this word in any other industry, only in the film industry, right? Vijay Deverakonda wouldn't have been such a big star. అంటే మీకు మా అయ్య తెలియదు, మా తాత తెలియదు, ఎవ్వడు తెలియదు. Sidhu wouldn't have come up. Naveen Polishetty wouldn't have come up. We cannot say that there is nepotism in the entire industry and but it is there everywhere. Advisesh wouldn't have come up. वहाँ पर एक एक फ्यामिली में 10-10 हीरो होते हैं. You are like choice number 53. ఇప్పుడు నేను నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నేను యాక్టింగ్ ట్రై చేస్తానంటే ఓకే రా కమాన్ ఐ వాంట్ యూ టు డూ ఇట్ అని ఎంకరేజ్ చేస్తారు. వీ షుడ్ ఫైట్ ఫర్ నెపోటిజం. నేను డిస్కరేజ్ చేస్తాను, నువ్వు చేయకూడదని ఎవరు అన్నారు. Do you really say Allu Arjun sir is a nepo kid? ఒక పూజారి తన జీవితం అంతా దేవుడికి అంకితం చేశాడు. వాళ్ళ కొడుకు అంకితం చేశాడు, వాళ్ళ మనవడు అంకితం చేశారు. మేము కూడా మా ప్రేక్షక దేవులకి అంకితం చేస్తున్నాను. మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, నేను చేస్తాను. ఇది నెపోటిజం అనుకుంటే ఎస్. హలో గైస్, దిస్ ఇస్ టీమ్ విశ్లేషకులు బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్. నా పేరు శ్రీకర్, వీడి పేరు శంకర్. అండ్ ఈరోజు మేము నెపోటిజం అనే ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము. ఈ వీడియోలో మేము మాట్లాడబోయేది స్పెసిఫిక్గా ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు తప్పు, మోర్ ఇంపార్టెంట్లీ సినిమాల్లో ఎంతవరకు కరెక్ట్. డిస్క్లైమర్ ముందే చెప్తున్నాము, దిస్ ఈజ్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ డిస్కషన్. ఏ ఒక్క పర్సన్ని కానీ ఏ ఒక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ ఎత్తి చూపించడానికి కాదు. మీకు ఇలాంటివి నచ్చకపోతే ఇక్కడే వీడియో ఆపేసి మమ్మల్ని కామెంట్లో తిట్టేసి వెళ్ళిపోండి. సో బిఫోర్ వి స్టార్ట్ ఎనీథింగ్, నా వరకు ఇదివరకు చూసుకుంటే సినిమా ఈజ్ రాజమౌళి గారు చెప్పినట్టు 51% ఆర్ట్, 49% మార్కెట్ అని చెప్తారు. బట్ ఇప్పుడు ఐ థింక్ ద పర్సంటేజ్ రేషియోస్ హావ్ బీన్ చేంజ్డ్. చాలా మటుకు బిజినెస్కి వెళ్ళిపోతుంది అండ్ నౌ ఇట్స్ కమింగ్ టు ఆర్ట్ కన్నా బిజినెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్లో చూస్తే వన్ థింగ్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే నా వరకు ఏమనిపిస్తుంది అంటే, లెట్స్ సే వన్ ప్రొడ్యూసర్ వాంట్ టు మేక్ ఏ ఫిలిం. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక కిడ్ రెడీగా ఉన్నాడు. అండ్ ఆల్సో దేర్ ఇస్ వన్ మోర్ పర్సన్ హూ ఇస్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ సిన్స్ లాంగ్ టైమ్. ప్రొడ్యూసర్గా మీరేం చేస్తారన్నది మీరు ఆలోచించండి, బికాస్ ఇట్ ఈస్ ద ప్రొడ్యూసర్స్ రైట్ టు పిక్ హూమ్ ఎవర్ దే వాంట్ టు. నా వరకు ఆలోచిస్తే, ఒక బిజినెస్ స్టాండ్ పాయింట్ నుంచి ఆలోచిస్తే, ఇట్ ఈస్ ఎ సేఫ్ గేమ్ టు పిక్ వెల్ నోన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని ఫేస్ ఆఫ్ ద సినిమా కింద పెట్టి బిజినెస్ చేయడం అనేది ఇట్స్ మోస్ట్ కామన్ అండ్ సేఫెస్ట్ థింగ్ టు డూ. అండ్ ఈ విషయంలో సో వన్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ ఇస్ రానా దగ్గుబాటి. లీడర్ మూవీ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అదే గోల్ వచ్చిందనమాట. మళ్ళీ దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇంకో హీరో వస్తున్నాడు, లైక్ ఆల్ ద అదర్ 4 ఫ్యామిలీస్. అండ్ కట్ చేస్తే ఇప్పుడు ఫ్రమ్ లాస్ట్ 2 to 3 years or 4 years రానా ఈస్ సడన్లీ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్. అంటే ప్రొడక్షన్లోకి దిగి అండ్ బిజినెస్ సైడ్ చూస్తున్నప్పుడు రాని నాయిస్ స్క్రీన్ మీద వస్తే ఎందుకు వచ్చింది అనేది నా క్వశ్చన్. అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఆంటర్ప్రినర్గా ఉన్నప్పుడు రాని నాయిస్ స్క్రీన్ మీద వస్తేనే ఎందుకు చూపిస్తున్నాం అన్నది ఒక హిపోక్రెట్గా అనిపిస్తుంది నాకు. ఇట్స్ వెరీ కన్వీనియంట్ టు జడ్జ్ సమ్వన్ హూ ఈజ్ కమింగ్ ఆన్ టు ద స్క్రీన్, బీయింగ్ బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ అండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అది మనం చేయట్లేదు నాకు అనిపిస్తుంది. వీడు చెప్పిన ఎగ్జాంపుల్కి దెర్ ఇస్ అ వెరీ వెరీ రిలవెంట్ క్లిప్ ఫ్రమ్ ఫరా ఖాన్, ద డైరెక్టర్ ఆఫ్ ఓం శాంతి ఓం అండ్ ఆఫ్ కోర్స్ అంతగా ఆడని హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలు. సో వాట్ షీ సేస్ ఇస్, ఇప్పుడు రేపు పొద్దున ఫోటోలు వేసినప్పుడు నువ్వు ఎవడో ర్యాండమ్ పర్సన్ ఫోటోలు పేపర్లో నువ్వు గాసిప్ కింద చూడట్లేదు. కరీనా కపూర్ కొడుకు అయితే చూస్తావు, షారుఖ్ ఖాన్ కూతురు అయితే చూస్తావు, అదే ర్యాండమ్ పర్సన్ పిల్లలు అయితే నువ్వు చూడవు. సో నువ్వు ఎవరికైతే నీకు అటెన్షన్ ఎక్కువ ఇవ్వాలనిపిస్తుందో వాళ్ళనే మేము కూడా నీకు ఇస్తాం. సరే పోనీ కొంతసేపు ఆడియన్స్ని పక్కన పెట్టేద్దాం మొత్తానికి. లెట్స్ లుక్ అట్ ఇట్ ఫ్రమ్ అ బిజినెస్ స్టాండ్ పాయింట్, వేర్ ఇప్పుడు లాడ్ చెప్పినట్టు ఒక స్టార్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఒక కొత్త ప్రొడక్ట్ వచ్చారు. సేమ్ వే ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ ఇంకొక యాక్టర్ వచ్చారు. ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్కి ఈ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ సినిమాని మేము తీసుకుంటాము అని ఒక ఫేవరిజం చూపిస్తే, ముందుకెళ్ళినప్పుడు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళని కన్సిడర్ చేస్తారనే ఒక ఆశ ఉంటుంది, విచ్ ఇస్ 100% బిజినెస్ నెట్వర్కింగ్. ఇది సినిమాకి అంత తీసేసి ఒక జనరల్ రా మెటీరియల్ సప్లయరు, ఒక గూడ్స్ డిస్ట్రిబ్యూటరు ఇలాంటి రీప్లేస్ చేస్తే 100% ఇదే జరుగుతాయి. ఇలాంటివి మనకి బయటికి కనబడవు, సినిమాల్లో బయటికి కనబడతాయి. అండ్ ఆల్సో ఐ వాంట్ టు స్ట్రెస్ దట్ మూవీస్లో యు ఆర్ నాట్ సెల్లింగ్ అ ప్రొడక్ట్, యు ఆర్ సెల్లింగ్ అ పర్సన్. సెల్లింగ్ అ పర్సన్ అంటే దీనికి తప్పుడు అర్థాలు తీసుకోకండి. యు ఆర్ సెల్లింగ్ ద చామ్, ద కరిజ్మా, ద పర్సానిఫికేషన్ ఆఫ్ దట్ పర్సన్. ద ఓన్లీ అదర్ థింగ్ వేర్ ద ఓన్లీ 2-3 అదర్ ఇండస్ట్రీస్ వేర్ పర్సన్స్ ఆర్ సోల్డ్ అంటే స్పోర్ట్స్ ఒకటి, పాలిటిక్స్ ఒకటి. పాలిటిక్స్లో కూడా మనకి చాలా నెపోటిజం ఉంటుంది, వేర్ యూ సీ వెరీ క్లియర్లీ కేటీఆర్ గారు ఈజ్ అ సన్ ఆఫ్ కేసీఆర్, నారా లోకేష్ ఈజ్ అ సన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆ వాట్ ఎవర్ పాలసీస్ ఆర్ వాట్ ఎవర్ థాట్ ప్రాసెస్ నుంచి పుట్టిన ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వేర్ హిస్ సన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద పార్టీ. సో వీటన్నిటికీ సీఎంలను చేశారు. దే ఆర్ ఇన్ పవర్, దే ఆర్ వెరీ వెల్ రెడ్, దే ఆర్ వెరీ వెల్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ సీ ఎనీబడి రేజింగ్ దేర్ వాయిస్ అగేన్స్ట్ కేటీఆర్ గారు బికమింగ్ అ సీఎం
క్యాండిడేట్ గోయింగ్ ఫర్దర్. అక్కడ లేని నెపోటిజం ఇక్కడ ఎందుకు వస్తుంది? అక్కడ కూడా ఫ్యామిలీ నుంచి వచ్చిన విలువల బట్టే కదా వాల్యూ అనేది యాడ్ అయింది. సో అగైన్ దిస్ ఈజ్ ఆల్ వెరీ గ్రే అండ్ వీఆర్ నాట్ సేయింగ్ దట్ ఇలాగే ఉంటుంది, ఆ నలుగురే రూల్ చేస్తారు, ఇప్పుడు ఏంటి ఇది కాదు మా లాజిక్. వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు సే దట్ ఈ నెపోటిజం అనే ఒక బ్రాంచ్ ఆఫ్ థింకింగ్లో we are so engrossed in pointing fingers where we are not doing anything to change it. So it's a matter of choice kada. You don't like somebody, you don't watch their content. It's as simple as that. Ala meer cheste meer etti chupiche so called problem ki solution ade. And in fact though movies are not a democratic entity, they can be treated like democracy. ఇప్పుడు ఒక లీడర్ ఉన్నాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మీకు నచ్చలేదు, నెక్స్ట్ టైం ఓట్ వేయకండి. సేమ్ వే ఒక స్టార్ కిడ్ మీకు హూ డజంట్ డిజర్వ్ టు బీ అన్ యాక్టర్, హూ డజంట్ డిజర్వ్ టు బీ అ స్టార్ అని మీకు అనిపిస్తే సినిమాలు చూడకండి. అదే సినిమాల్ని మీరు మళ్ళీ సినిమాలకి చూసి దాని మీద మళ్ళీ కామెంట్లు వేసి ట్వీట్లు వేసి ఇవన్నీ చేసి అల్టిమేట్లీ యూఆర్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ అటెన్షన్ టువర్డ్స్ దిస్ నెక్స్ట్. హ్యావింగ్ సెడ్ దట్ ఇవన్నీ చేస్తే నెపోటిజం తగ్గిపోతుంది అనుకునేంత వెర్రివదవలం ఏం కాదు. ఇది నెపోటిజం ఇస్ హియర్ టు స్టే. అసలు ఇంత వైడ్ స్ప్రెడ్గా యాక్సెప్ట్ అయిపోయినప్పుడు దెర్ ఈస్ నో వే ఇట్ కెన్ చేంజ్. అండ్ ఇందాక కూడా చెప్పినట్టు మీరు వాళ్ళ సినిమాలకి వెళ్ళకండి అన్నదానికి ద బేసిక్ ఎగ్జాంపుల్ వెళ్ళావు. నేను కాకినాడలో సుబ్బయ్య హోటల్కి వెళ్ళేవాడిని చిన్నప్పటి నుంచి, లైక్ నేను పుట్టిన దగ్గర నుంచి అక్కడ చేరేవాడిని. సో అరౌండ్ 2016-2017 సుబ్బయ్య గారి ఫ్యామిలీ స్ప్లిట్ ఇంటూ 3 parts. అదే కాంప్లెక్స్లో మూడు సుబ్బయ్య గారి హోటల్ ఓపెన్ అయ్యాయి. ఒకటి మెయిన్ హోటల్, మిగతా 2 hotels లైక్ దేర్ వాళ్ళ సన్స్ అండ్ ఫ్యామిలీ తీసుకున్నవి విత్ మచ్ మోర్ గుడ్ డైనింగ్ ఎక్స్పీరియన్స్, మంచి ఏసీ రూమ్స్ ఇచ్చి మంచి డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్న హోటల్కి నేను వెళ్ళేవాడిని, ఇప్పుడు కొత్త హోటల్కి వెళ్ళేవాడిని కాదు. బట్ ఇంకోటి లెట్స్ సే దేర్ ఇస్ వన్ మోర్ షాప్, వన్ మోర్ హోటల్ పెట్టడానికి వచ్చిన వాడు సుబ్బయ్య వెంకయ్య అనుకోండి ఫర్ సపోజ్. వాడు ఇప్పుడు వచ్చి వాడు ఆడాడు నాకు ఎందుకు ఈ షాప్లో ఈ కాంప్లెక్స్లో షాప్ ఇవ్వలేదని. ఆబ్వియస్లీ దట్ కాంప్లెక్స్ ఓనర్ మస్ట్ హావ్ థాట్ దట్ సుబ్బయ్య గారికి ఉన్న బ్రాండ్ ప్రకారం నేను ఇద్దరికి ఇస్తే నాకు మంచి బిజినెస్ వస్తుంది అండ్ ఐ మెయింటైన్ సేఫ్ ప్లేస్. ఇప్పుడు మనం వెళ్ళి సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాలా వెంకయ్య గారి హోటల్కి వెళ్ళాలి మన డిస్క్రిప్షన్ అది. ఒకవేళ నేను వెంకయ్య గారి హోటల్లో ఫుడ్ బాగుంటుంది, దూరమైనా చిన్నదైనా అక్కడికి వెళ్తే తింటా. సో అంత మాత్రాన నెపోటిజం తగ్గిపోతుంది, నెపోటిజం పోతుంది అని మేము చెప్పట్లేదు. ఇట్స్ ఆర్ చాయిస్ టు ఐడెంటిఫై విచ్ వన్ ఈజ్ గుడ్ అండ్ విచ్ వన్ టు సెలెక్ట్ ఫర్ ఆర్. మనం ఏదైతే డబ్బులు పెడతామో దానికి రిలవెంట్గా ఏముంది, దానికి మంచి వాల్యూ ఏమి ఇస్తున్నారు అని చూసి దానికి వెళ్ళడం అనేది మన డిస్క్రిప్షన్. అది 1-2 సార్లు వెళ్తాము, నచ్చట్లేదు అనుకుంటే వి సే గుడ్ బై అండ్ వి గో టు ద అదర్ ప్లేసెస్. స్టార్ కిడ్స్ కూడా అంతే. ఇఫ్ యూర్ గోయింగ్ ఒక వారం వాళ్ళ సినిమాలకి వెళ్తాము, నచ్చలేదు, యూ విల్ ట్రై వన్ మోర్ టైమ్, యూ గివ్ వన్ మోర్ ఛాన్స్. లేదా బస్ వర్కౌట్ అవుతుంది అనుకుంటే యూ విల్ గో ఫర్ నార్మల్ హూ ఆర్ హియర్ టు స్టే అని వాళ్ళ సినిమాలకి వెళ్తాం కదా, అంతే. దట్స్ హౌ వీ లుక్ ఎట్ ఇట్. బికాస్ నౌ సినిమా ఈజ్ కంప్లీట్లీ అ కమోడిటీ బిజినెస్ ఫామ్. దాన్ని ఆర్ట్గా చూడడం మానేసి ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ 1 year ఫర్ అస్. సో వీడు చెప్పినట్టు 2-3 ఏళ్ల క్రితం మేము చూస్తే మాకు సినిమా అంటే ఆర్ట్. ఇప్పుడు ఒకప్పుడు కేవీ రెడ్డి గారు, తర్వాత కేవీ విశ్వనాథ్ గారు, తర్వాత కృష్ణవంశీ గారు, అన్నీ కేవీలే. బట్ అగైన్ పూరి జగన్నాథ్, రాజమౌళి, ఇలా అన్ని పేర్లు చెప్పుకుని అరే వీళ్ళు ఎంత ఆర్టిస్టిక్గా తీస్తున్నారు, వీటి గురించే మేము చూసేవాళ్ళం. బట్ నౌ వీ వెరీ ఆనెస్ట్లీ ఫీల్ దట్ ప్రతి ఒక్క ఆడియన్స్ మెంబర్ క్యాన్ మేక్ అ పాడ్కాస్ట్. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నారు, ఇదే మీరు కనుక కొంచెం టైం పెట్టి ఓపిక పెడితే ఒక కెమెరా పెట్టుకుని, కెమెరా కూడా అక్కర్లేదు, ల్యాప్టాప్లో ఉన్న వెబ్ క్యామ్ తోటి యూ కెన్ స్పీక్ ఎవ్రీథింగ్ దట్ ఎవ్రీ పాడ్కాస్ట్ స్పీక్. ఎనీబడి అండ్ ఎవ్రీబడి కెన్ మేక్ కాంటెంట్ టుడే అండ్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఆల్సో. 2 మనుషులు కూర్చొని మాట్లాడుకుంటే చూడాల్సిన అవసరం మీకు అస్సలు లేదు. బట్ చూస్తున్నారు అంటే దెర్ ఇస్ సమ్ అదర్ లెవెల్ ఆఫ్ రిలేటబిలిటీ దట్ యూఆర్ ఫైండింగ్. చెప్పొచ్చేది ఏంటంటే సినిమాని ఒక ఆర్ట్ కింద అప్రిషియేట్ చేసే టాలెంట్, ఆ కాగ్నిటివ్ ఎబిలిటీ అనేది అందరిలో డెవలప్ అయిపోయింది. దాంట్లో ఉండే బిజినెస్ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్ టు అస్ నో. సినిమాలో ఉండే కళాత్మక దృష్టి, దాంట్లో ఉండే లిరికల్ వాల్యూ, సాహిత్య దృక్పథం, ఇవన్నీ ఆల్రెడీ నడుస్తున్నాయి, అవన్నీ ఆటో పైలట్లో. దిస్ ఈజ్ హౌ ఐ థింక్ వీ షుడ్ ఎవాల్వ్ యాజ్ ఆడియన్స్ టు అండర్స్టాండ్ దట్ ఈ ఎవల్యూషన్ వల్ల మనకి ఐడెంటిఫైయింగ్ బెటర్ సినిమా అండ్ ఐడెంటిఫైయింగ్ ఆర్ ఓన్ పర్సనల్ బ్రాండ్ ఆఫ్ సినిమా అనేది చాలా ఈజీ అవుతుందని నా ఫీలింగ్. ఈ ఫ్రేమ్వర్క్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎన్ని నెపోటిజం కరెక్ట్ అని చెప్పినా, నెపోటిజంని మనం మార్చలేమని చెప్పినా, దిస్ సో కాల్డ్ 4 families ఇన్ తెలుగు, ఈవెన్ ఇన్ తమిళ్, ఇన్ బాలీవుడ్, ఈవెన్ ఇన్ మలయాళం ఆల్సో, ద ఓన్లీ స్టేట్మెంట్ ఐ వాంట్ టు మేక్ ఇస్ Tier 1 హీరోస్లోకి నాన్ అవుట్ సైడర్స్ రారు, అంతే. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఐ వాంట్ టు మేక్. Tier 1 హీరోస్లో లిస్ట్లోకి ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి నెపోటిజం బట్ నాట్ అవుట్ సైడర్స్. ఇఫ్ దిస్ చేంజెస్ దెన్ వీ హ్యావ్ వన్ యాజ్ అన్ ఆడియన్స్. బట్ నాకు ఈ జనరేషన్ అయితే అసలు 100% కుదరదు. ఎందుకంటే ఎన్ని హిట్లు కంటిన్యూస్గా నాని ఇచ్చినా హీ స్టిల్ నాట్ కన్సిడర్డ్ టు బి అ Tier 1 హీరో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టియర్స్ అనేదే తప్పు, దట్ ఈస్ పర్సనల్ ఒపీనియన్. బట్ Tier 1 ద సో కాల్డ్ ట్విట్టర్లో చెప్పే Tier 1 హీరోస్లో ఈ పర్సన్ ఎందుకు రావట్లేదు నాకు తెలియదు. సమ్వేర్ ఒక 10-15 years డౌన్ ద లైన్ ఐ థింక్ వీ విల్ హ్యావ్ దిస్ న్యూ ఏజ్ యాక్టర్స్ బికమింగ్ Tier 1 అని నా ఫీలింగ్. యాజ్ ఆఫ్ అంటే నువ్వు చెప్పినట్టు నేను కొంచెం అపోజ్ చేస్తున్నా. ఐ డోంట్ థింక్ వీ విల్ సపోర్ట్ నెపోటిజం యాజ్ స్ట్రాంగ్లీ యాజ్ ఆర్ ప్రీవియస్ జనరేషన్స్ డిడ్. మహేష్ బాబు లాంటి ఒక వ్యక్తి స్టార్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ స్టార్ అవ్వాలి, ప్రభాస్, ఎన్టీఆర్ వీళ్ళు స్టార్ అవ్వాలంటే ఇట్స్ మనం చేసింది కాదు, మన ప్రీవియస్ జనరేషన్ మనకన్నా ఒక 10 ఏళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు మోసి అక్కడ పెట్టారని నా ఫీలింగ్.
అది ఇప్పుడు ఇంకా మన జనరేషన్ వాళ్ళు చేయట్లేదని నా ఫీలింగ్, బికాజ్ వీఆర్ ఆల్ టూ బిజీ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్డ్, సినిమా ఈస్ చేంజ్డ్ ఇన్ నా ఫీలింగ్. సో ఐ డోంట్ థింక్ Tier 1 will be only the Nepo kids or Nepo stars in our feeling. I think down the 15-20 years, I think everything will be changed in our opinion. In all honesty, it would be great to see a Tier 1 hero tag being given to an outsider. Because Chiranjeevi గారికి అది జరిగింది. ఆ ముందు జనరేషన్లో అందరూ Tier 1 హీరోస్ అందరూ అవుట్సైడర్స్. ఇది ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ చిరంజీవి గారి జనరేషన్ అప్పుడు రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఆల్సో Tier 1 హీరో నన్ను అడిగితే, బికాస్ హీ వాజ్ డూయింగ్ కంటిన్యూస్ సినిమాలు చేస్తున్నారు ఆయన. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ వరీ టు మీ ఇస్, ఇప్పుడు వీడు అన్నట్టు మన ఫాదర్ వాళ్ళ ప్రీవియస్ జనరేషన్స్ ఉన్నప్పుడు, మన పేరెంట్స్ వాళ్ళ ప్రీవియస్ జనరేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఓన్ చేసేసుకుని పిల్లలు వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళనే స్టార్స్ చేయడం, ఇవన్నీ జరిగాయి, వాస్తవమే అది. ఈ థాట్ ప్రాసెస్ మనకి బిజీగా ఉంటాం కాబట్టి ఎవరి కొడుకు వచ్చారు, ఎవరి కూతురు వచ్చారు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం బిజీగా ఉంటాం కాబట్టి మనం పట్టించుకోము, సినిమా బాగుందా లేదా అనుకుంటాం అంటాను. బట్ వీఆర్ లివింగ్ ఇన్ అ వెరీ వెరీ స్మాల్ బబుల్ ఆఫ్ అర్బన్ హైదరాబాద్ ఆర్ విజయవాడ, వైజాగ్, ఇట్లా ఒక 3-4 క్లస్టర్స్ ఆఫ్ అర్బన్ పాపులేషన్లో మనం ఉన్నాం. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి సిటీస్లోనే 40-50% ఆఫ్ ద పీపుల్ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎనర్జీ, దే జస్ట్ వాంట్ టు గో విత్ హూ ద స్టార్స్ ఆర్. అండ్ రూరల్కి వెళ్ళే కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది. యూ యాడ్ ఇన్ అ లిటిల్ బిట్ ఆఫ్ క్యాస్ట్ ఆల్సో ఇంటూ ఇట్, విచ్ వీ కెనాట్ ఇగ్నోర్ యాజ్ ఆఫ్ టుడే. ఇఫ్ యూ యాడ్ క్యాస్ట్ ఇంటూ ఇట్, దెర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ పాసిబిలిటీ దట్ దిస్ స్టిల్ రిమైన్స్ దట్ వే. బట్ హ్యావింగ్ సెడ్ దట్, తెలుగు ఇండస్ట్రీలోనే every new star kid that is being launched has a ready-made fan base. Again, I am taking this as an example, okay? దీన్ని ఏదో తప్పుగా తీసుకోకండి. రామ్ చరణ్ అనే ఒక పర్సన్ స్టార్ కింద ఎంటర్ అయినప్పుడు, ఈ రోజు ఎంటర్ అయ్యారు అనుకుంటే, ఆయనకి ఎవరెవరి ఫ్యాన్స్ విల్ బీ ఇంట్రెస్టెడ్ టు వాచ్ హిమ్. చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అలా ఆ ఫ్యామిలీలో ఉండే ఫ్యాన్స్ అందరూ గ్రూప్స్ దే విల్ బీ రెడీ టు వాచ్ హిమ్. నెక్స్ట్ బాలకృష్ణ గారి అబ్బాయి ఒకవేళ లాంచ్ అయితే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చూస్తారు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చూస్తారు, బికాస్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ. సో యూ హ్యావ్ అ రెడీమేడ్ ఫ్యాన్ బేస్ మరి. ఇది నీకు బాలీవుడ్లో లేదు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ అంటే ఒకప్పుడు హీస్ Tier 1 స్టార్. ఆయన సైఫ్ అలీ ఖాన్ అబ్బాయి ఆ సినిమా చూసి వేసుకోనోడు లేడు, ఏకి పారేస్తున్నారు, ఎంత పిఆర్ చేయించినా పనికిరాట్లా. ఆమిర్ ఖాన్ కొడుకు లిటరల్లీ దంగల్ ఆల్ టైమ్ హిట్ దంగల్ తీసిన ఆమిర్ ఖాన్ కొడుకు స్టార్ అయితే లవ్ టుడే రీమేక్ చేస్తే కుక్క రాడ్లు దింపుతున్నారు. మొత్తం ట్విట్టర్ అంతా, ఇన్స్టాగ్రామ్ అంతా అన్అపాలజెటికలీ దే ఆర్ బ్యాషింగ్ హిమ్. పృథ్వీరాజ్ సుకుమారన్, హూ ఈస్ నౌ ద ఫేస్ ఆఫ్ మలయాళం సినిమా, took these many years to scale up to this level. So in this way, we are in a very logistically secure position for nepotism to thrive. అందుకని నేను అంటాను, వేర్ మిగిలిన ఇండస్ట్రీస్ కంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా మైల్ మనం వెళ్ళగలము అని చెప్పి. సో దీనికి కంక్లూజన్ ఏంటి అంటే, ఫ్రమ్ ఆర్ ఎండ్, యాజ్ ప్యూర్లీ ఫ్రమ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్, లెట్స్ నాట్ క్రిబ్ అబౌట్ నెపోటిజం. దాని గురించి పడి ఆడవద్దు ఇంకా. ఇట్స్ హియర్ టు స్టే అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు గో ఎనీవేర్ సూన్. సో ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని సపోర్ట్ చేయకూడదు అనేది మన విజ్ఞతకు వదిలేయాలని ఐ కంప్లీట్లీ స్టాండ్ ఆన్ ఇట్. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు, గో ఫర్ అ మూవీ ఫర్ అ నెపో కిడ్. నిజంగా నెపో కిడ్ వీడికి ఆపర్చునిటీస్ ఫ్రీగా వచ్చేసాయి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి, 2 సార్లు వెళ్ళి చూడండి. అండ్ హీస్ నాట్ సాటిస్ఫైయింగ్ యువర్ మనీ. మీకు పైసా వసూలు అవ్వట్లేదు వీడి సినిమాలకి వెళ్తే, ఆర్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ యెట్ అని మీకు అనిపిస్తే, మూవ్ ఆన్. దాని గురించి ఆడడం మానేసి వీల్ ట్రై టు మేక్ దిస్ మనీ వర్త్ ఫర్ సమ్మన్ ఎల్స్. వేరే సినిమాలను ఎంకరేజ్ చేయడం ట్రై చేయొచ్చు. అది కంప్లీట్లీ ఆన్ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు. నా వరకు కంక్లూజన్ ఏంటంటే, నెపోటిజం అనేది ఇట్ ఈస్ అ సోషల్ కన్స్ట్రక్ట్. ఇట్ ఈస్ నాట్ పర్టిక్యులర్ టు ఎనీ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ నాట్ పర్టిక్యులర్ టు ఎనీ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో మనము నెపోటిజం అనే ఒక ప్రాబ్లం మనకు ఉంది అంటే, వీ హ్యావ్ టు లుక్ అవుట్ అండ్ చేంజ్ అవర్ మోరల్ డైలమా. ఇప్పుడు మోరల్ డైలమా నుంచి బయటికి రావాలి, ఏంటి వీళ్ళని ఎంకరేజ్ చేయాలా వద్దా అని. అండ్ నువ్వెవడివిరా నెపోటిజం గురించి మాట్లాడడానికి అంటే, ఐడియల్లీ వీ షుడ్ టాక్ కదా, అప్పుడే కదా ఆర్ క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్స్. ఉంది లేదు అని ఒక సోషల్ ఇంజనీరింగ్ మోడ్లోకి మనం వెళ్ళిపోతే, ఈరోజు చూస్తున్న పిఆర్, అందరు చుట్టూ చేస్తున్న పిఆర్, ఇట్ విల్ మేక్ అస్ ఫీల్ లైక్ ఓకే, లెట్స్ గివ్ హిమ్ అన్ అదర్ ఛాన్స్. ఎన్ని ఛాన్స్లను ఇస్తామనేది వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో అగైన్, నెపోటిజం వల్ల చాలామంది వచ్చారు. వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ స్టార్స్. బట్ రావు గోపాలరావు గారు అబ్బాయి రావు రమేష్ గారు వచ్చారు. హీఈస్ అ గ్రేట్ అసెట్ టు ద ఇండస్ట్రీ. పీపుల్ లైక్ రాఘవేంద్రరావు గారు అబ్బాయి డైరెక్షన్కి వచ్చాడు అప్పట్లో, అనగనగా ఒక ధీరుడు సినిమా చేసి, డిడ్ నాట్ వర్కౌట్, హీ లెఫ్ట్, అంతే, సింపుల్ లాజిక్. సో ఇట్లాంటివి చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు put the art in the back seat and the business in the front seat while we are making decisions. Personally, what we feel is we should be more business minded when we choose to watch a movie.
ఇది మనకి బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇది మనకి బిగ్గెస్ట్ ఎస్కేప్ కావచ్చు, మాకు బిగ్గెస్ట్ ప్యాషన్ కూడా. మేము ఇన్ని వీడియోలు చేస్తాం దాని గురించి, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా జేబులోంచి డబ్బులు వెళ్తున్నాయి దీని గురించి. సో ఐ విల్ మేక్ ద బెస్ట్ డెసిషన్ దట్ ఐ క్యాన్. ఈరోజు నాకు నచ్చిన హీరో, నచ్చిన డైరెక్టర్, నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అంతా ఉండి సినిమాకి రిలీజ్ అయినా కూడా నాకు ఈరోజు నా బ్యాంక్ అకౌంట్ బట్టి నేను లేదన్నప్పుడు నేను క్రెడిట్ కార్డ్ గీయకపోతే. సో ఫస్ట్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ మేకింగ్ ద రైట్ ఫైనాన్షియల్ డెసిషన్. డబ్బులు కరెక్ట్గా ఖర్చు పెట్టుకోండి, ఏ సినిమాకి పెట్టుకోవాలో కరెక్ట్గా డెసిషన్ తీసుకోండి. దట్స్ ఆల్ వీ వాంట్ టు సే. వై వీఆర్ సేయింగ్ దిస్ ఇస్, వాళ్ళు మనకి కరెక్ట్ సినిమాలు ఇవ్వాలి అన్న ఒక ఎథికల్ కాంపస్ వాళ్ళకు ఉందో లేదో మనకు తెలీదు. ఇన్ని చెత్త సినిమాలు వస్తున్నప్పుడు లేదనే నా ఫీలింగ్. సో మనం ఎందుకు మన డబ్బుల్ని తక్కువ చేసుకోవడము, మనం కూడా వాళ్ళలాగానే క్యాల్కులేటెడ్గా మల్టిప్లై చేసుకునేలాగానే ప్రాక్టీస్ చేసుకుని చేద్దాము. దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు సే. ఆన్ దట్ నోట్, మీరు నెపోటిజంని అగ్రీ చేస్తారా డిసగ్రీ చేస్తారా పక్కన పెడితే, వాట్ డూ థింక్ అబౌట్ ఆర్ ఇండస్ట్రీ అండ్ వాట్ సినారియో రైట్ నౌ? అండ్ మీకు ఏమైనా పాయింట్స్ దట్ యూ వాంట్ యాడ్ ఆన్ టాప్ ఆఫ్ అవర్స్, ప్లీజ్ డూ లెట్ us know in comments. అండ్ అగ్రీ అవ్వకపోయినా బేసిక్గా చెప్పేసేయండి, వీఆర్ ఓపెన్ ఫర్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అండ్ తిట్టాలనుకున్న తిట్టేసేయండి. దాట్స్ బీయింగ్ సెడ్, దిస్ ఇస్ టీమ్ విశ్లేషకులు. సారీ మర్చిపోయాను. ఇది కూడా ఇలాగే ఫ్లోలో ఉంచేద్దాము. సో బేసిక్గా మాకు చాలా తక్కువ మంది చూస్తున్నారు వీడియోస్, విచ్ వీ నో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఆపింది అందుకు కాదు. వీ ఆల్సో వాంట్ టు మేక్ నాన్ మూవీ రిలేటెడ్ కాంటెంట్. అంటే కొంచెం వయసు పెరిగే కొద్దీ కొంచెం ప్రపంచం మీద మనకున్న అభిప్రాయాలు మారడం వల్ల ఒక పొలిటికల్ అంత కాదులే కానీ ఒక జనరల్ నాన్ మూవీ రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా కూడా చేయమంటారా? ఎవరో ఒకళ్ళిద్దరు మాకు ఇన్పుట్స్ ఇచ్చినా కూడా విల్ బీ వెరీ హ్యాపీ. సో అది కూడా చెప్పండి మాకు, ఓకేనా?